చూడండి ఫ్రెండ్స్, ఇదేనండి చూడు పిక్క. ఇంటి ముందు మలిచింటే దాన్ని పీకేసినాను. ఇంటి ముందు మలిచింటే దాన్ని తీసేసాను అనమాట. తీసేసింటే ఇసుక పోసి చూసారా, మరీ ఇసుక మాత్రం వేసేసి మొక్కను నాటడం జరిగింది. పిల్లలు ఇంకా కొద్దిగా ఇది కావాలి. చూడండి, ఇదేను మన పిల్లలకి ఈ విధంగా మనం చేస్తుంటే వాళ్ళు కూడా కొద్దిగా నేర్చుకుంటారు. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి, వెల్కమ్ టు బిందు గార్డెనింగ్. ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏం లేదండి. నేను ఏమిటా రమేష్ ఈరోజు పిల్లలతో వచ్చారనుకున్నారా? లేదండి, నేను ఎప్పుడు వీరికి మన పిల్లలకి లీవ్ దొరికినప్పుడల్లా మనము కొన్ని మొక్కలు పెంచడము, అదేవిధంగా మొక్కల గురించి, ఇంకా పొల్యూషన్ గురించి, మన వాతావరణం గురించి వాళ్ళకి మనము కొద్దిగా మనం 10 వాక్యాల్లో 2 వాక్యాలన్నా వాళ్ళకి నేర్పించినట్లయితే మనం పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళని అవుతాం ఫ్రెండ్స్. దానికోసం అని చెప్పేసి వీడియోలో కూడా చూపిస్తాను. మా పిల్లలు ఏం చేశారంటే నాకు తెలీదు, 3 డేస్ బ్యాక్ కూడా నాకు తెలియకుండానే మన గార్డెన్లోకి వచ్చేసి ఒక పాట్ ఖాళీగా ఉంటే అందులో నేను మామిడి పిక్ ఉంటుంది కదా, అది ఇంటి ముందు మలిసిందనమాట. దాన్ని తీసేసి పడేశాను. అది నాకు తెలియకుండానే 3 డేస్ బ్యాక్ వాళ్ళే ఇసుక పోసి మొక్క అందులో నాటారు. అదైతే చాలా హెల్దీగా పెరిగింది. బరీ ఇసుక మాత్రం వేశారనమాట. అదేవిధంగా మనం చేయడం వల్ల కూడా వాళ్ళు కూడా కొన్ని గమనిస్తూ ఉంటారు. పిల్లలు మా అమ్మ నాయన ఏం చేస్తున్నారు అని చెప్పేసి గమనిస్తూ ఉంటారనమాట. ఈ విధంగా ఇది ఎందుకు చెప్పానంటే, నేను ఇంత గార్డెన్ స్టార్ట్ చేసి నేను గార్డెనింగ్ చేస్తుంటే మా పిల్లలు వచ్చి గార్డెన్లో చిన్న పనులు, కసువు ఊడ్చేది కానీ, అదేవిధంగా కొన్ని కలుపు మొక్కలు తీసేది కానీ, చాలా వరకు నాకు మందు స్ప్రే చేసినప్పుడు దానికి కావాల్సిన ఏంటో సహాయాలు కానీ చేస్తుంటారు. మనం ఈ విధంగా చిన్నపిల్లప్పుడే వారికి మనం కొన్ని మొక్కలు పెంచే విషయాలు కానీ, ప్రతి ఒక్కటి మన వాతావరణ పొల్యూషన్ తగ్గించడానికి మనం ఒక మొక్క నరికితే 100 మొక్కలు నాటాలి ఫ్రెండ్స్. ఆ విధంగా నేను గార్డెనింగ్ చేయడం వల్ల మా పిల్లలు కూడా నాకు తెలియకోకుండా 3 డేస్ బ్యాక్ వచ్చి ఒక కంటైనర్లో మామిడి పిక్కని నాటినారు. అది ఎలా ఉంది కూడా చూపిస్తాను. 3 డేస్ 4 డేస్ అవుతుంది. అది హెల్తీగా పెరిగింది. తర్వాత అది అలాగే ఉంచేసి, ఎందుకంటే వాళ్ళు గుర్తుగా కదా, అలాగే ఉంచేసిన తర్వాత దాన్ని నేను మళ్ళీ నెక్స్ట్ వేరే కంటైనర్లోకి నేను మార్చి, అది 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ ఎప్పుడన్నా కానీ గ్రాఫ్టింగ్ కదా, మరి మనం పిక్కదారి పెంచుకుంది కాబట్టి వారు ఇష్టంగా దాన్ని పెంచుకున్నారు కాబట్టి దాన్ని అలాగే ఉంచేసి నేను ఒక గ్రో బ్యాగ్లో రీపాటింగ్ చేసి దాన్ని అలాగే ఉంచుతాను. 3 ఇయర్స్ కానీ 4 ఇయర్స్ కానీ అవి కాపు కాసినా కాకపోయినా అలాగే ఉంచేస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనము చిన్నపిల్లలకి నేను చెప్పేది ఏమిటంటే, మన చిన్నపిల్లలకి మొక్కల్ని ఎలా పెంచాలి, మొక్కల్ని ఎలా చూసుకోవాలి, వాతావరణాన్ని మనం ఏ విధంగా తగ్గించుకోవాలని చెప్పేసి చిన్న పాయింట్స్ కొన్ని వారికి మనం చేస్తూ వారికి కూడా కొన్ని విషయాలు తెలియజేసినట్లయితే పిల్లలు కూడా తెలుసుకుంటారు. దానికి ఒక నిదర్శనం ఏమిటంటే, మా పిల్లలు కలుసుకొని ఇసుకలో మనం మామిడి పిక్కని నాటారు, అదే నిదర్శనము. కావున ఈరోజు సండే కదా, వీళ్ళు వచ్చి నేను గార్డెన్ క్లీన్ చేద్దామని వచ్చాను. వీళ్ళు కూడా గార్డెన్ డాడీ నేనే క్లీన్ చేస్తాను, నేను వస్తాను, మన గార్డెన్ ఉంది ఈరోజు మనం మొత్తం అంతా క్లీన్ చేద్దామని చెప్పి అంటే వీళ్ళు ముగ్గురిని నేను తీసుకొచ్చాను. ఓకేనా. ఇప్పుడు మన గార్డెన్లో మొత్తం అంతా వీళ్ళకి కొన్ని గడ్డి మొక్కలను, కలుపు మొక్కలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని ఆకులు, ఎండుటాకులన్నీ కింద పడినాయి. రైనీ సీజన్ కదా, మన రైనీ సీజన్ కాబట్టి మన గార్డెన్ని ఎంత క్లీన్గా ఉంచుకుంటే అంత మంచిదండి. లేదంటే మన టెర్రస్ ఫ్లోర్ మనకి ఇది ఉంటుంది కదా, టెర్రస్ ఫ్లోరు, ఆ ఫ్లోరింగ్ అనేది దెబ్బతింటుంది. కావున మనం ఎంత క్లీన్గా ఉంచుకుంటే అంత మంచిదని చెప్పేసి పైకి 4 రావడం జరిగింది. ఇప్పుడు మొత్తం అంతా మన గార్డెన్లో ప్రతి కంటైనర్ కింద ఉండేటువంటి మనం ఆకులన్నీ పడి, ఎండుటాకులు పడి కింద ఇదే ఉంటాయి కదా, మొత్తం అంతా క్లీన్ చేసి మేము ఒక సంచిలోకి వేసి దాన్ని కంపోస్ట్గా తయారు చేసుకుంటాము. దానికోసమని క్లీన్ చేద్దామని చెప్పేసి అంతా పైకి వచ్చాము ఫ్రెండ్స్. ఇప్పుడు అంతా మేము గార్డెన్లో మొత్తం అంతా గార్డెన్ క్లీన్ చేసేసి మీకు చూపిస్తాము. ఓకేనా. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా, చాలా ఇష్టంగా వచ్చినారనమాట. వాళ్ళు కూడా నేను కాదని లేదు, సారీ నాన్న. ఓకే, మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. చెప్పండి అన్న, చెప్పండి. చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా గార్డెన్లో మేమే క్లీన్ చేసుకుంటున్నాం. మీరు కూడా సండే మాతో పాటు మీరు కూడా క్లీన్ చేయండి. పాడి మేడం. అంతా ఓ పక్కన, నువ్వు పక్కన, అభి నువ్వు పక్క పో, నువ్వు అటు సైడ్ చెట్ల కింద అంతా ఊడ్చేయాల నీట్గా.
చూడండి ఫ్రెండ్స్, మన గార్డెన్లో మా చెట్ల కింద చాలా అంటే చాలా ఆకులు ఉన్నాయి. కింద కంటైనర్స్ కింద చూడండి. ఇదంతా మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలి ఈరోజు. చూసారా, పిల్లలంతా చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. నువ్వు అటుపక్క క్లీన్ చేయి. అభి నువ్వేందిరా అటు తిరుగుతున్నావు? ఒక సైడ్ నుండి క్లీన్ చేయాలి. ఆడంటే ఎక్కడంటే ఎక్కడంటే చేయకూడదు. చూడండి ఫ్రెండ్స్, మావాడు చూడండి ఎలా క్లీన్ చేస్తున్నాడు. నేను కూడా క్లీన్ చేస్తానండి. కొద్దిసేపు వీడియో స్టాప్ చేసి మన గార్డెన్ అంతా మొత్తం అంతా క్లీన్ చేసేసి తర్వాత మీకు చూపిస్తాను. ఈ ఫ్లవర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చాలా అంటే చాలా ఆకులు ఉన్నాయి కింద, జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, తర్వాత చూపిస్తానండి క్లీన్ చేసి. నేను కూడా చిన్నపిల్లలు కదా, వాళ్ళకి కొద్ది సాయం చేస్తాను. ఊడ్చేసినావా? ఊడ్చినానా, సూపర్. ఓకే ఫ్రెండ్స్, మన గార్డెన్ క్లీన్ చేయడానికి ఒక గంట సేపు పట్టిందండి. పిల్లలు కూడా చాలా అలసిపోయేసి డాడీ నువ్వు క్లీన్ చేసుకో మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి. చిన్నపిల్లలు కదండి, అందుకని పాపం వాళ్ళకి చేతనంత కాలం వరకు చేశారు. మా చెల్లిని బిడ్డ వచ్చి అమ్మాయి లాస్ట్ వరకు క్లీన్ చేసి అయిపోయే వరకు ఉంది. నా కొడుకు నా బిడ్డ అయితే కొద్దిసేపు చేశారు. పాపం చిన్నపిల్లలు కదా, సరేలే అమ్మ వెళ్ళిపోండి నేను క్లీన్ చేసుకొని వస్తానని చెప్పేసి నేను మా చెల్లెల బిడ్డ ఇద్దరము క్లీన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనండి, మీకు ఈ వీడియో కింద నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. హ్యాపీ గార్డెనింగ్ అండి.